యూనిట్ 4 సింగులారిటీస్లో జీరో ఆఫ్ ఆర్డర్ m. An analytic function f of z is said to be జీరో ఆఫ్ ఆర్డర్ m if f of z ఏ ఫామ్లో ఉండాలి, f of z ఈజ్ కూడా z మైనస్ ఏ హోల్ పవర్ m ఇంటూ ఫైవ్ ఆఫ్ z. అంటే ఇక్కడ జెడ్లో ఏ సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి m టైమ్ జీరో వస్తుంది. కాబట్టి f of z ఈజ్ జీరో ఆఫ్ ఆర్డర్ m అంటాం. ఈ నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ z ఉంది కదా, అందులో z ప్లేస్లో ఏ రీప్లేస్ చేస్తే జీరో రాకూడదు. ఇప్పుడు అక్కడ కూడా జీరో వచ్చింది, ఆర్డర్ m అనే ప్రాపర్టీ మారిపోతుంది. ఆర్డర్ m అవ్వాలంటే m టైమ్స్ జీరో రావాలి. అంటే z అనేది m టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ ఫైవ్ ఆఫ్ జెడ్లో z ప్లస్ ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే జీరో రాకూడదు. అప్పుడు దాన్ని జీరో ఆఫ్ ఆర్డర్ m అంటాం. అర్థమైందండి. నెక్స్ట్ సింపుల్ జీరో అంటే ఒక వన్ టైం జీరో రావాలి. అంటే సపోజ్ పోలామిల్ ఇచ్చిన f of x is equal to x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇచ్చాను. దాని ఫ్యాక్టర్స్ ఏంటి? x మైనస్ 1 అంటే x మైనస్ 2. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే వన్ టైం జీరో వస్తుంది. x ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే వన్ టైం జీరో వస్తుంది. కాబట్టి రెండు సింపుల్ జీరోస్ అంటాం. అదే. నెక్స్ట్ సింగులారిటీ అంటే ఏంటి? సింగులారిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ అవ్వదో ఆ పాయింట్ని సింగులర్ పాయింట్ అంటాం. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ 1/z మైనస్ 2 అని ఇచ్చాడు. z ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేశారు అనుకోండి డిఫైన్ అవ్వదు. బట్ సింగులారిటీ అంటే జీరో అంటాం. ఆ డెఫినేషన్ చూడండి. ఈ సింగులారిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ఎ పాయింట్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ ఎలిటికల్ డిఫైన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ f of z ఈక్వల్ 1/z మైనస్ 2. when z is equal to 2, f of z is not defined. నెక్స్ట్ ఐసోలేటెడ్ సింగులారిటీ. ఐసోలేటెడ్ సింగులారిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఒక్క పాయింట్ దగ్గర డిఫైన్ అవ్వదు. రిమైనింగ్ ఎన్ని పాయింట్స్ దగ్గర డిఫైన్ అయిందనుకోండి, ఆ తప్పించి దాన్ని ఐసోలేటెడ్ సింగులారిటీ అంటాం. రిమైనింగ్ పాయింట్స్ అన్ని దగ్గర డిఫైన్ అవ్వాలి, ఒక్క పాయింట్ డిఫైన్ అవ్వకూడదు. ఏ పాయింట్ z is equal to a is said to be isolated singularity of f of z if f of z is not identical at z is equal to a. in f of z and f of z is identical, మొత్తం బాల్ అంత మీద ఎలిటికల్ అవుతుంది, ఓన్లీ ఏ దగ్గర మాత్రం అవ్వదు. మళ్ళీ ఏం రాసాం? బి ఆఫ్ ఏ కామా ఆర్ మైనస్ ఏ రాసాం. అంటే బాల్ విత్ సెంటర్ ఎట్ ఏ రేడియస్ ఆర్, దాంట్లో ఆ సెంటర్ దగ్గర తప్పించి మిగతా చోట అంతా డిఫైన్ అవుతుందన్నమాట. సెంటర్ దగ్గర మాత్రం డిఫైన్ అవ్వదు, సెంటర్ దగ్గర మాత్రం ప్రాపర్టీ పోతుంది, మిగతా చోట్ల మనకి ఎలిటికల్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఆ సింగులారిటీ ఏమంటారు? ఐసోలేటెడ్ సింగులారిటీ అంటాం. నెక్స్ట్ ద ఎగ్జాంపుల్ రాసిన సైన్ z/z, అలా 1/z², 1/z, ఇవన్నీ కూడా z is కూడా జీరో దగ్గర ఐసోలేట్, z is కూడా జీరో దగ్గర డిఫైన్ అవుతుంది కాబట్టి ఐసోలేటెడ్ సింగులారిటీస్ అంటారు. అర్థమైంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రిమూవబుల్ సింగులారిటీ. అంటే సింగులారిటీ ఉంటుంది కానీ రిమూవ్ చేయొచ్చు, అప్పుడు దాన్ని ఏమంటారు? రిమూవబుల్ సింగులారిటీ అంటారు. సపోజ్ సైన్ z/z అని ఇచ్చాను, sin/z z డిఫైన్ అవ్వదు, కానీ సైన్ జెడ్కి ఎక్స్పాన్షన్ ఉంది కదా. సైడ్ అంటే ఆర్ట్ సిరీస్ ఎక్స్పాండ్ చేసి దాన్ని జెడ్తో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు z is కూడా జీరో లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ సైన్ z/z లిమిట్ x → 0 డిఫైన్ అవ్వకపోయినా సైన్ జెడ్ ఎక్స్పాన్షన్ చేస్తే మనం డిఫైన్ చేయగలిగాం. అప్పుడు ఆ సింగులారిటీ ఉంటాం మనం రిమూవబుల్ సింగులారిటీ అంటాం. డైరెక్ట్గా సైన్ z/z at z is equal to 0 డిఫైన్ అవ్వదు, కానీ సైన్ జెడ్ ఎక్స్పాన్షన్ రాస్తే దాన్ని జెడ్తో డివైడ్ చేస్తే 1 మిగులుతుంది. కాబట్టి జెడ్లో 0 పెట్టినా ఆ సింగులారిటీ అనేది మనకి రిమూవబుల్ అయింది. నెక్స్ట్ పోల్ అంటే ఏంటి? అంతే. నెక్స్ట్ పోల్ అంటే ఏంటి? సపోజ్ అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, f of z is equal to p of z/z మైనస్ a హోల్ పవర్ p అన్నాడు. అంటే ఫంక్షన్ ఎప్పుడు ఎలిటికల్ అవ్వదు? ఏ దగ్గర, అవునా? ఎన్ టైమ్స్ ఎలిటికల్ అవ్వదు. ఆ ఏ z - ఎన్ టైమ్స్ రిపీట్ అయింది, p టైమ్స్. అది దాన్ని పోల్ అంటాం. ఏ ఫంక్షన్ f of z is said to be a pole of order n if it can be expressed f of z equal to p of z/z మైనస్ a హోల్ పవర్ n. p అన్నాం ఇక్కడ, మరి n అన్నాం కదా, మరి ఇక్కడ n అనేది n రాయాలి, మరి n రాయాలి, n రాయాలి, అక్కడ n రాయాలి, p రాయకూడదు, n. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, f of z is equal to 1/z మైనస్ a ఇంటూ 3 ఇంటూ z మైనస్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. z is equal to 4 z మైనస్ 5 హోల్ క్యూబ్, అది z మైనస్ 5 హోల్ క్యూబ్, z మైనస్ 4 హోల్ స్క్వేర్
ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే డిఫైన్ అవ్వదు. బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఎ పోల్ ఆఫ్ ఆర్డర్ 3. అలా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఎ పోల్ ఆఫ్ ఆర్డర్ 2. అది నెక్స్ట్ సింపుల్ పోల్ అంటే ఏంటి? సేమ్ అలాగే సింపుల్ జీరో లాగే ఆ పోల్ వన్ టైమే రిపీట్ అవ్వాలి. సార్ సింపుల్ పోల్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ రెసిడ్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ అంటే ఆ జీరో అనేది వన్ టైమే రిపీట్ అవ్వాలి. అంటే జెడ్ ఈజ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ 5/z/z అని రాసాం. z-c అని వన్ టైమే రిపీట్ అయింది. అక్కడ వన్ టైం జెడ్ ప్లస్లో ఏ సబ్ చూస్తే జీరో అవ్వదు. బట్ దాన్ని సింపుల్ పోల్ అంటాం. ఆ ఆర్డర్ వన్ అయితే సింపుల్ పోల్. అది ఇప్పుడు నెక్స్ట్ రెసిడ్యూ క్లాస్ అంటే ఏంటి? అది చూడండి సార్, రెసిడ్యూ ఆఫ్ z-a అని రాసాం. అంటే మీరు ఏం చేయాలంటే లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. లిమిట్ z/a z-a f ఆఫ్ z కట్టాలి. ఎక్కడైతే పోల్ ఉందో ఆ పోల్ దగ్గర రెసిడ్యూ కట్టమంటే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లిమిట్ z/a ఎక్కడ పోల్ ఉంది మనకి ఏ దగ్గర z-a f ఆఫ్ z కట్టాలి. అప్పుడు ఆ లిమిట్ కడతాం కదా, దాన్ని రెసిడ్యూ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, f ఆఫ్ z ఈక్వల్ టు z+1/z-1 × z-2 ఇచ్చాడు. దీని పోల్స్ ఏంటి? 1, 2. ఇప్పుడు రెసిడ్యూ 1 కట్టమన్నాం అనుకోండి, ఇప్పుడు z/1 f ఆఫ్ z × z-1 రాయాలి. అంతేనా? అక్కడ z-1 రాయలేదు చూడండి, ఫస్ట్ స్టెప్లోను రాయండి. f ఆఫ్ z × z-1 రాయాలి. f ఆఫ్ z × z-1 రాస్తాం. అప్పుడు z/1 z-1 క్యాన్సిల్ -2 వచ్చింది. ఇప్పుడు రెసిడ్యూస్ ఆఫ్ 1 ఎంత అయింది? -2 అయింది. అలా సిమిలర్లీ మీరు రెసిడ్యూ ఆఫ్ 2 కూడా కట్టచ్చు. అది చాలు. లేకపోతే z-2 వేయాలి. రెసిడ్యూ ఆఫ్ 2 రాస్తే z-2 × z+1/z-1 z-2 రాస్తారు. z-2 క్యాన్సిల్ అయిపోతుంది. 2+1/2 3 వస్తుంది. అప్పుడు ఇక్కడ రెసిడ్యూ ఆఫ్ z ఈక్వల్ 2 ఈజ్ 3. ఒకటి చాలు.